ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ. మీ ఇంట్లో ఎవరైనా క్యాప్సికమ్ తినని వాళ్ళు ఉంటే ఈ కర్రీ ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. క్యాప్సికమ్ లోపల స్టఫింగ్ కోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద బాండి పెట్టి ఒక చెంచా నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకుంటే పొడిలాడుతూ రాదు, ముద్ద అయిపోతుంది. అందుకని ఒక చెంచా సరిపోతుంది. నూనె వేడెక్కాక ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా మినప్పప్పు, అర చెంచా జీలకర్ర, 2 చెంచాలు వేరుశనగ గుళ్ళు, ఒక చెంచా ధనియాలు, వీటన్నింటినీ కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారి మంచి స్మెల్ వస్తుంటాయి. ఇప్పుడే ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. నేను 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవి ఎక్కువ కారం ఉండవు, అందుకని 10 వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో ఒక చెంచా నువ్వుపప్పు వేస్తున్నాను. నువ్వుపప్పు తొందరగా వేగిపోతుంది, అందుకనే లాస్ట్లో వేసుకోండి. నువ్వుపప్పు ఇలా చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది కదా, అంటే వేగిపోయినట్లే. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. ఇవి నేను ఇక్కడ చిన్న క్యాప్సికమ్స్ తీసుకున్నాను గుత్తుల్లో వండుకోవడానికి. మీకు ఒకవేళ ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్ దొరకకపోతే పెద్ద క్యాప్సికమ్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పైన ఉన్న ముచ్చుకు తీసేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, డెలికేట్గా ఉంటాయి. ముచ్చుకు తీసేసుకుని లోపల గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను తీసేస్తున్నాను. గింజలు తీసేసుకున్నాం కదా, దీంట్లో ఈ పొడిని స్టఫ్ చేసేసుకోవాలి. అన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి బాండీలో నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క క్యాప్సికం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కదపకుండా ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుని నెమ్మదిగా టర్న్ చేసుకోండి, విడిపోతాయి లేకపోతే. ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గిపోయే క్యాప్సికమ్స్ ఇవి కొంచెం క్రిస్పీగా కాల్చుకోండి, అప్పుడే బాగుంటాయి. అంతే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఇది డైరెక్ట్ గా అన్నంలోకే కాకుండా సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.